పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి గంజాయి, ఆల్ప్రజోలం లాంటి నిషేధిత మత్తు పదార్థాలు తెలంగాణలోకి వస్తున్నాయి. యువత అమాయక జనమే టార్గెట్ గా చేసుకుని భారీగా స్మగ్లర్స్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఎక్సైజ్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ విభాగం, నార్కోటిక్ డ్రగ్ టీమ్, ఇటు పోలీసులు సైతం సంయుక్త కోఆర్డినేషన్తో స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. ఎక్కడికక్కడ నిఘాతో భారీగా గంజాయి, ఆల్ప్రజోలం స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని సూచిస్తున్న నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్నతో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. ఇన్స్పెక్టర్ స్వప్న గారు మనతో పాటు ఉన్నారు. ఆమె పరిధిలో ఉన్న ఏదైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన బాధ్యతలు కావచ్చు, ఇతరత్ర యాక్టివిటీస్, ఇట్లా మత్తు పదార్థాలు, గంజాయి ఇట్లాంటి సంఘటనలకు సంబంధించిన డ్రైవ్ కానీ ఎట్లా నడుస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లాంటి కార్యక్రమాలు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు మత్తు పదార్థాలకు సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ? నేను డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నా అండి. నా పేరు స్వప్న. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years నుంచి ఈ మత్తు పదార్థాలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ అని రీసెంట్గా ఏం లేదు, ప్రతిరోజు మాకు స్పెషల్ డ్రైవే. సో మత్తు పదార్థాలకు సంబంధించి మేము లాస్ట్ 3 years నుంచి కూడా చాలా అవగాహన కార్యక్రమాలు సోమిరెడ్డి సార్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా లాస్ట్ 2 years నుంచి 48 కేసెస్ 60 మంది మీద పెట్టడం జరిగింది. అంతేకాకుండా దాదాపు ఒక 450 kgs గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 50 వెహికల్స్ అంటే కారు, ఆటోమొబైల్స్, 2 wheelers, మొబైల్ ఫోన్స్ విత్ క్యాష్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ సబ్స్టాన్సెస్ మీద మాత్రం స్పెషల్ డ్రైవ్ అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుందండి. ఆల్ఫాజోలం లాంటి మత్తు పదార్థాలు కూడా బాగా విరివిగా ఇక్కడ అమ్ముతున్నారు, కొనుక్కొస్తున్నారు అనేది ఒకటే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున రవాణా జరుగుతుందని దీని మీద ఎట్లాంటి దృష్టి పెట్టి? అంటే ఇది టాడీ ప్రోన్ ఏరియా కాబట్టి కంపల్సరీ అడల్టెన్స్ మీద స్పెషల్గా మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దాదాపు మేము లాస్ట్ 2 years నుంచి 20 kgs ఆల్ఫాజోలం వివిధ కేసుల్లో సీజ్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టర్స్, పెడ్లర్స్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. గంజాయి విషయంలో చూసుకుంటే కనుక చాలా ప్రాంతాల్లో యువతకు టార్గెట్ చేసుకొని అమ్ముతున్నారు, వివిధ ప్రాంతాల్లో తీసుకొస్తున్నారు అనేది కనిపిస్తుంది. ఎట్లా కట్టడి చేస్తున్నారు? మేము ఫస్ట్ ఏంటంటే సప్లయర్స్ ఎవరున్నారు అనేది వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న సపోర్ట్తో, అంటే ఉన్న టెక్నికల్ సపోర్ట్తో మా పరిధిలో మేమైతే మెయిన్ సప్లయర్స్ని కూడా ట్రేస్ అవుట్ చేసి మహారాష్ట్ర, నాందేడ్, నిర్మల్ ఏరియా, మిగతా ఏరియాస్లో కూడా వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి కూడా. ఎందుకంటే యువత మెయిన్గా దీన్ని ఇంపాక్ట్ గురవుతున్నారు కాబట్టి వాళ్ళు చెడు మార్గాలు ఎంచుకోకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం మేము. ఎట్లాంటి శిక్షలు ఉంటాయి ఈ గంజాయి కానీ ఆల్ఫాజోలం డ్రగ్స్కి సంబంధించి, మత్తు పదార్థాలకు సంబంధించి రవాణా చేస్తే ఎట్లాంటి చర్యలు ఉంటాయి, ఎట్లాంటి శిక్షలు ఉంటాయి? చాలా కఠినమైన శిక్షలు ఉంటాయండి. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలలో కూడా వీటికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల శిక్ష అనేది కూడా పడడం జరుగుతుంది. అంటే కమర్షియల్ క్వాంటిటీ ఉంటే మాత్రం వారికి చాలా పెద్ద మొత్తంలో శిక్ష ఉంటుంది. వాటికి సంబంధించి కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అంటే చాలామంది ఏంటంటే ఈజీ మనీ కోసం కూడా చాలామంది పిల్లలు ప్యాకెట్లలో అర్బన్ ఏరియా, నందేడ్ ఏరియా నుంచి ప్యాకెట్స్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్ 200-300 రూపీస్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. కానీ దానివల్ల ఎంత శిక్ష పడుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి మా దగ్గరికి మేము తీసుకొచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామండి. వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఈ ఎన్డీపీఎస్ చట్టంలో ఉన్నటువంటి వాటి వల్ల వాళ్ళకు వచ్చేటువంటి పర్యవసనాలు, వాళ్ళ లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుంది, వాటి విషయాలను కూడా మేము వాళ్ళకి అవగాహన చేపడుతున్నాం. జైలు శిక్ష ఎలా పడుతుంది, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా రియూన్ చేసుకుంటున్నారు, ఎలా స్పాయిల్ అవుతుంది, అడిక్షన్కి గురైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయాన్ని కూడా మేము వారికి చాలా క్లియర్గా చెప్తున్నాము. గంజాయి కానీ ఇంకా ఇతర డ్రగ్స్, మత్తు పదార్థాలు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు మీరు గుర్తించారు? ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మేమైతే మహారాష్ట్ర నుంచి ఎక్కువ మనకి బార్డర్ ఉంది కాబట్టి మహారాష్ట్ర, నాందేడ్, అర్బన్ ఏరియాస్ నుంచి ఎక్కువ వస్తున్నట్టు గుర్తించాము. మేము అక్కడ విజిలెన్స్, సర్వేలెన్స్ కూడా పెట్టాము. చాలా మంది మహారాష్ట్ర వాళ్ళని రీసెంట్గా కూడా 30 kgs సీజ్ చేసింది ఎంచా చెక్ పోస్ట్ దగ్గర, మహారాష్ట్ర బార్డరే. సో మ్యాక్సిమం మేము చేయడం వల్ల కొంతవరకు రావడం, ట్రాన్స్పోర్టేషన్ తగ్గిందని అనుకుంటున్నాం. బట్ ఇంకా కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఈ అమ్మేవారికి ఎట్లాంటి వార్నింగ్ ఇస్తారు? అట్లా అదే సమయంలో యువతకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? నేనైతే యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇలాంటి చెడు వ్యసనాలకి బానిసలుగా కావద్దు, లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. పేరెంట్స్ వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. మంచి వాటికి ఎక్కువ అడిక్ట్ అవ్వండి, ఇలాంటి చెడు వాటికి అడిక్ట్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను.
రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇవి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్న విషయాలు. గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల విషయంలో ఉక్కుపాదం మోపుతున్నామని స్వప్న గారు చెప్తున్నారు. దీంతోపాటు యువత ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి వ్యసనాలకు బానిస అయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కూడా సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను వాళ్ళ ఆశయాలను నెరవేర్చే విధంగా ఖచ్చితంగా మంచి విషయాల మీద దృష్టి పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలని సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.